ఈరోజు నేను రాగి సంకటితో చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో దానికి 4 స్పూన్లు రాగి పిండి తీసుకొని వాటర్లో కలిపి పెట్టుకొని, తర్వాత అటుకులు ఉంటాయి కదా, అటుకులు కూడా ఒక కప్పు తీసుకొని వాటర్లో పెట్టుకున్నాను. అలా పెట్టుకొని వాటర్ పోసిన తర్వాత కాస్త మెత్తగా అయిపోతాయి అటుకులు కూడా. సో రాగి సంకటిని మరిగించే వాటర్లో వేయాలన్నమాట. రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో, అట్లా మరిగించే వాటర్లో వేస్తే కాస్త మరిగిపోయిన తర్వాత ముద్దలాగా అవుతుందన్నమాట. సో అటుకులు ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది అని అటుకులు కూడా వేసుకున్నాను. ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ టేస్ట్. జనరల్లీ అందరూ అటుకులేరు, కొంచెం అన్నంతో అయినా కలుపుకోవచ్చు. ఇట్లా చేసుకొని దీంట్లో నేను పచ్చిమిరకాయలు టమాటా చట్నీ చేశాను. అది కూడా కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఈరోజు నేను ఇది చేసుకున్నాను. మీరు కూడా హెల్దీగా మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి నవలకుండా అంటే ఇలా చేసుకోండి. అండ్ నెయ్యి మాత్రం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ హెల్దీగాను ఉంటుంది. డైట్ అమ్మాయిలకు కూడా చాలా మంచిది ఇది యూస్ చేస్తే. సో నెయ్యి వేసుకొని చక్కగా టమాటా చట్నీ ఏదైనా లేకపోతే కర్రీ అయినా వేసుకోవచ్చు. టమాటా చట్నీ చేసుకున్నాను కాబట్టి నేను చట్నీ వేసుకున్నాను. Someone will eat with the chicken, anything, any curry you can eat it very easily and easy to make.